చలపతి మందు బాటిల్ పట్టుకొని ఆద్య శ్రీను అక్కడ ఉండగానే నేను ఆత్మని అంటూ పరుగులు పెట్టి పారిపోతాడు. అయితే ఆద్య శ్రీను అసలు వదలకుండా పొలాల వరకు వెంటపడి పట్టుకొని చెట్టుకు కట్టేస్తారు. తర్వాత రామలక్ష్మికి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పడంతో రామలక్ష్మి కూడా పొలం దగ్గరికి వచ్చేస్తుంది. ఏంటి చలపతి గారిని పట్టేసుకున్నారా అని రామలక్ష్మి అడగడంతో అవును రామ పట్టేసుకున్నాము అని ఆద్య చెప్తుంది. మరిప్పుడు ఏం చేస్తాం ఆద్య అని రామలక్ష్మి అడగడంతో ఇప్పుడు ఏం చేస్తానో చూడు రామా అంటూ ఆద్య వెంటనే చారుకి ఫోన్ చేస్తుంది. ఆల్రెడీ చారు వాళ్ళమ్మ గౌరీ చారుకి ఫోన్ చేసి మీ నాన్న దొరికిపోయాడు అని చెప్పేసి ఉంటుంది. దాంతో చారు చాలా టెన్షన్ పడుతూ పార్వతి అలివేలుతో మాట్లాడుతూ ఉంటుంది. ఆద్య దగ్గర నుండి ఫోన్ కాల్ రావడంతో చెప్పు ఆద్య మా నాన్న దొరికిపోయాడా అని చారు బాధగా అడుగుతూ ఉంటే అవును దొరికిపోయాడు అని ఆద్య చెప్తూ ఉంటుంది. ప్లీజ్ మా నాన్న ఎక్కడున్నాడో వదిలేవా అని చారు అడుగుతూ ఉంటే మీ నాన్న ఎక్కడ ఉన్నాడో నీకు లొకేషన్ పంపిస్తాను వెంటనే వచ్చేసేయ్ నీకే తెలుస్తుంది కదా నేనేం చేస్తానో అని ఆద్య ఫోన్ పెట్టేస్తుంది. చారు చచ్చినట్లు ఆద్య చెప్పిన లొకేషన్ దగ్గరికి వస్తుంది. ఆద్య ప్లీజ్ ఆద్య మా నాన్నని వదిలేవా ఇప్పుడు ఏం చేయబోతున్నావు అసలు అని చారు అడుగుతూ ఉంటుంది. తీసుకువెళ్ళి మా పెద్దనాన్న ముందు నిలబెడతాను అని ఆద్య అంటుంది. ప్లీజ్ ఆద్య ఆ పని మాత్రం చెయ్యకాద్య పెద్దనాన్న చంపేస్తాడు అని చారు వేడుకుంటూ ఉండడంతో అయితే ఇప్పుడు నేను మీ నాన్నని పెద్దనాన్న ముందు నిలబెట్టకూడదంటే మేము చెప్పినట్లు చెయ్యాలి అని ఆద్య అంటూ ఉంటే నువ్వేం చెప్పినా చేస్తాను ఆద్య ఏంటో చెప్పాద్య చేస్తాను అని చారు అంటుంది. అప్పుడే రామలక్ష్మి ఆస్తి పేపర్లని చేతిలో పట్టుకొని ఇప్పుడు మేము మీ నాన్నని వదిలిపెట్టాలంటే మా బాబాయ్ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా మా నాన్న పేరు మీదకి వచ్చేయాలి ఇది డీల్ చెప్పు మా నాన్న పేరు మీదకి ఆస్తి రాయిస్తావా లేకపోతే మీ నాన్నని తీసుకువెళ్ళి మా నాన్న ముందు నిలబెట్టనా అని రామలక్ష్మి అడగడంతో చారు చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది.